నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 90 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. తాజాగా సెంట్రల్ నేపాల్లో మదన్ అశ్రిత్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో 2 బస్సులు త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 7 ఇండియన్స్తో సహా 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు తప్పిపోయిన బస్సుల కోసం గాలిస్తున్నాయి. తెల్లవారుజామున కాఠ్మండు వెళ్తున్న ఏంజల్ బస్, గణపతి డీలక్స్ బస్సులపై భారీ కొండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో 2 బస్సులు అదుపు తప్పి నదిలో పడిపోయాయి. నదీ ప్రవాహ తీవ్రతతో బస్సులు కొట్టుకుపోయి ప్రయాణికులంతా గల్లంతయ్యారు. బస్సుల కోసం నదిని జల్లెడ పడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయంటున్నారు అధికారులు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని పుష్ప కమల్ ప్రచండ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.